బంధు ఇవ్వాలి. నువ్వు ఆ రోజు మేనిఫెస్టోలో నేను కొందరికే ఇస్తా కటింగ్ పెట్టా అని చెప్పలే కదా నువ్వు. ఇప్పుడైతే 5,000 మేము వస్తే 7,500 అన్నావు. మరి చెప్పిన మాట ప్రకారంగా రైతులందరికీ 7,500 రూపాయలు చొప్పున వానకాలమే 7,500, యాసకి 7,500 కలిపి 15,000 రూపాయల రైతు బంధు డబ్బులు వెంటనే రైతుల అకౌంట్లలో వేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అప్పుడు ఏమన్నాడు కేసీఆర్ గారు? అప్పుడే చెప్పింది ఈ రేవంత్ రెడ్డి వస్తే రైతు బంధుకు ఎగనామం పెట్టాడు, కోతలు పెట్టాడు, కాంగ్రెస్ మోసం చేస్తుంది అని కేసీఆర్ గారు ఆ రోజే చెప్పిండ్రు. చెప్తే ఆ రోజు రేవంత్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి వీడియో చూద్దాం. ఆ రోజు ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానా కాదమా? మాకేమన్నా దమాక్ లేదా? రైతుల కష్టాలు మాకు తెలియదా? రైతులకు కరెంటు బంద్ అవుతుంది, రైతు బంధు బంద్ అవుతుందని కేసీఆర్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరు దివానా కాలే? మరి ఇప్పుడు దివానా కాలే ఎవరో రేవంత్ రెడ్డి చెప్పాలి. మరి రైతు బంధు బంద్ అయిందా బంద్ కాలేదా? మరి ఇప్పుడు ఎవరు దివానా కాళ్ళు ఆయన్నే చెప్పాలి. మరి ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ చెప్పింది నిజమైంది. వానకాలం ఎగబెట్టిండు, యాసంగికి ఎప్పుడు ఇస్తాడో, ఎంత ఇస్తాడో, ఎవరికి ఇస్తాడో ఇంకా చెప్పే పరిస్థితే లేదు. నాట్లు పడుతున్నాయి, రైతులు అప్పులు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. అంటే ఇంకా ఆ రోజు ఒక అడుగు ముందుకు పోయి కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. రైతు బంధు 2 సార్లు ఎందుకు ఇస్తావు? 3 సార్లు ఇవ్వాలన్నాడు కేసీఆర్. మరి ఈ 3 సార్లు నేను ఎవరో తట్టుండు? 3 పంటలు పండించే రైతులు కూడా ఉన్నారు ఈ 3 సార్లు. మరి ఆ రోజేమో కేసీఆర్ 2 సార్లు ఇస్తుండు, 3 సార్లు రైతు బంధు ఇవ్వాలన్నాడు. ఇప్పుడు ఒకసారి పెట్టినవారు. కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. ఇప్పుడు వ్యవసాయ మంత్రి అడిగితే మాకు సంబంధం లేదు, అది రైతులు కౌలు రైతు చూసుకోవాలి. ఏంది అసలు ఈ ప్రభుత్వంలో నీ